మళ్ళీ కామెడీ. హాయ్, నా చిన్నప్పుడు సెలబ్రిటీ అన్న పదాన్ని చాలా అరుదుగా వినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎవరి నోటంట విన్నా అదే పదం, సెలబ్రిటీ సెలబ్రిటీ సెలబ్రిటీ. మీకు గుర్తుందా, 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో, దాదాపు 2 సంవత్సరాలు అయి ఉంటుంది, హైదరాబాద్లో తెలుగు సినిమా వజ్రోత్సవం జరిగింది. అప్పుడు వాడి వేడి చర్చ జరిగింది. అందులో ఎవరు సెలబ్రిటీ ఎవరు లెజెండు, ఎవరు సెలబ్రిటీ ఎవరు లెజెండు, ఎవరు సెలబ్రిటీ ఎవరు లెజెండు. మీకు గుర్తు ఉండుంటుంది, ఎందుకంటే అన్ని టీవీ ఛానల్స్ దాన్ని తెగ చూపించే కదా. ఆ వజ్రోత్సవ తంతు ఎలా జరిగిందో మన అందరికీ బాగా గుర్తుంది. ఒకప్పుడు ఏదైనా ఒక రంగంలో విశేషమైన కృషి చేసి తర్వాత సంవత్సరాల తరబడి ఆ కృషి కూడా చేసి ఎంతో పేరు సంపాదిస్తే వాళ్ళని సెలబ్రిటీ అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. టీవీలో 2 యాంకరింగ్ ప్రోగ్రాంలు చేస్తే సెలబ్రిటీ, తర్వాత పత్రికలో ఒక చిన్న కథ రాసిన అమ్మడు కూడా సెలబ్రిటీ, అలాగే సినిమాలో 1.5 పాట పాడినవాడు సెలబ్రిటీ. ఇలాగ ప్రతి ఒక్కళ్ళు సెలబ్రిటీలు అయిపోతున్నారు. మరి మనకి ఛానల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. దానికి తోడు వీళ్ళు ఉన్నారు కదా, ఈ సాంస్కృతిక కళా సంస్థలు ఇవన్నీ ఉంటాయి కదా, కల్చరల్ అసోసియేషన్స్. మరి వాళ్ళు ఈ ఛానల్స్లో సెలబ్రిటీని పిలిచి ఇంటర్వ్యూలు చేయాలి, తర్వాత అలాగే వీళ్ళు ఈ సన్మానాలు అవి చేసుకోవాలి వీళ్ళు, ఈ సంస్థలు వీళ్ళందరూ. కాబట్టి ఒక సెలబ్రిటీ కావాలి, కాబట్టి వాళ్ళ చేతికి ఎవరు దొరికితే వాళ్ళే సెలబ్రిటీ. అలాంటి సెలబ్రిటీలకి స్టేజ్ మీద సన్మానం చేస్తే ఇదిగో ఇలా ఉంటుంది. ఆహూతులకు కళాకంత్రి సంస్థ నమస్సుమాంజలి. ఈవేళ మనందరం ఇక్కడ ఎందుకు కలిసామో మీ అందరికీ తెలుసు. ఈవేళ కొంతమంది సెలబ్రిటీలని మా కళాకంత్రి సంస్థ సన్మానించబోతుంది. ఇలా సన్మానం చేస్తున్నందుకు ఈ సెలబ్రిటీల దగ్గర ₹1 కూడా తీసుకోలేదని చనిపోయిన మా నాన్నమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాం. ముందుగా మేము ఆహ్వానిస్తున్న సెలబ్రిటీ న్యూస్ రీడర్ సుత్తిలక్ష్మి. సుత్తిలక్ష్మి ఉల్ఫా టీవీ ప్రేక్షకులందరికీ సుపరిచితురాలు. న్యూస్ అనేది అస్సలు అర్థం కాకుండా చదవడంలో ఆవిడది అందవేసిన చెయ్యి. కాబట్టి మన సుత్తిలక్ష్మి గారిని వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. సుత్తిలక్ష్మి వేదిక మీదకి వచ్చింది. ఆవిడకి ఒక దండ, తర్వాత శాలువ, ఆవిడ నమస్కారం. ఆ తర్వాత కళాకంత్రి సంస్థ ఆవిడ్ని స్పీచ్ ఇవ్వమని కోరారు. అప్పుడు ఆవిడ ఇలా ఇస్తుందన్నమాట. సభకి నా నమస్కారం. నాకు టీవీలో న్యూస్ స్క్రోలింగ్ వేస్తే ఇలా తలకాయ ఇలా అటు ఇటు కళ్ళు అటు ఇటు తిప్పి చూస్తూ చదవడం అలవాటు. ఇక్కడ ఆ అరేంజ్మెంట్ లేదు కాబట్టి నాకు చచ్చేంత చావుగా ఉంది. నేను 2 నెలల నుంచి న్యూస్ చదువుతున్నాను టీవీలో, కానీ ఇంత త్వరగా నేను సెలబ్రిటీ అవుతానని అనుకోలేదు. వీళ్ళు పైగా సన్మానం కూడా చేసేస్తున్నారు. నాకు చచ్చేంత సిగ్గుగా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు నత్తి ఉంది. నా స్నేహితులందరూ గేలి చేసేవారు అన్నమాట. అప్పుడు నాకు నా సత్తా నిరూపించుకోవాలని అనిపించి స్కూల్ మ్యాగజైన్లో, అప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నాను, ఒక స్కూల్ మ్యాగజైన్లో ఒక గేయము రాశాను, పద్యము. అప్పుడు ఆ టీచర్, మ్యాగజైన్ ఇన్ఛార్జ్ టీచర్, ఆమె కర్మకాలి, అది చదవకుండా మ్యాగజైన్లో పబ్లిష్ చేసిందన్నమాట. ఆ గేము ఇలాగుంటుంది. చిన్ని పిచ్చికమ్మ, నాన్న కొట్టాడా, అడవికి వెళ్ళావా, దుంప తెచ్చావా, వాక్మని కక్కావా. ఏమండి, బాగుంది కదా. ఇది దేనిని ఇన్స్పిరేషన్ చేసుకుని నేను రాయలేదండి, నేను నా సొంతంగానే రాశాను. తర్వాత మ్యాగజైన్లో దానిని చూసి మా హెడ్ మిస్టర్ గారు ఆమె క్యాబిన్లోకి తీసుకుని వెళ్ళి నా లెంపకాయలు చెల్లుమని వాయించి ఆ తర్వాత అదే క్లాస్లో నన్ను డిటైన్ చేసేసారు. అప్పుడు నిజంగానే నాకు అనిపించింది నేను ఎందుకు పనికిరానేమో అనేసి. అలాగా రోజులు చాలా భారంగా గడుస్తూ ఉన్నాయి. నేను డిగ్రీ పాస్ అయిన తర్వాత నేను ఇంటర్వ్యూలకి వెళ్తే సెలెక్ట్ కాలేదు. నాకున్న నత్తి వల్ల మా అమ్మ నాన్న కూడా చాలా బెంగ పడిపోయారు. ఎందుకన్నా
పనికి వస్తుందా అనేసి. అప్పుడు దేవుడిలాగా మా బంధువులు ఒక ఆయన మా ఇంటికి వచ్చి నా ప్రాబ్లం గురించి తెలుసుకుని గట్టిగా రాజనాలలాగా, పాత విలన్ రాజనాలలాగా నవ్వేసి, నీదేమీ ప్రాబ్లం కాదమ్మా, నీకు నత్తి ఉంటే ఏమీ పర్వాలేదు, నువ్వు న్యూస్ రీడర్గా చెయ్యొచ్చు, ఉల్ఫా టీవీ ఛానల్ వాళ్ళు నీలాంటి వాళ్ళని చాలామందిని ఎంకరేజ్ చేస్తారు అని చెప్పి నా భుజం తట్టారనమాట. అప్పుడు నేను ఉల్ఫా టీవీ ఛానల్కి వెళ్ళడము, న్యూస్ రీడర్గా సెలెక్ట్ అయిపోవడము అయిపోయిందనమాట. నేను న్యూస్ చదువుతుంటే అర్థం కాదని గిట్టని వాళ్ళు చాలామంది అంటారు. అదంతా కుళ్ళుతో అంటారనమాట. నిజానికైతే నమస్కారం. అంతేనండి, నా జీవిత చరిత్ర మొత్తం విన్నారు కదా. నమస్కారం. కళాకంత్రి ఆహ్వానిస్తున్న మా రెండో సెలబ్రిటీ రాలుగాయ్ రమేష్. ఈయన తన రౌడీ చేష్టల ద్వారా, జులాయి చేష్టల ద్వారా కాలనీలో అందరికీ చాలా సుపరిచితులు. ఆయన తన రౌడీ చేష్టల ద్వారా ప్రజలకి చాలా దగ్గరయ్యారు. ఆయన్ని చాలా గుర్తుపెట్టుకుంటారు ప్రజలు. ఆ విధంగా ఆయన చాలా పాపులర్ అయిపోయి ఒక సెలబ్రిటీ అయిపోయారు అన్నమాట. ఇప్పుడు రాలుగాయ్ రమేష్ గారిని స్టేజ్ మీదకి విజులు ఊదుకుంటూ, కన్ను కొట్టుకుంటూ రావాలని సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. ఇలా ఉంటారండి ఈ కాలం సెలబ్రిటీలు. మరి మీరు కూడా సెలబ్రిటీ కావాలని అనుకుంటున్నారా? నాకు తెలుసులేండి, అనుకోరని. ఇప్పుడు కొన్ని కార్టూన్స్ మీకోసం. మిమిక్రీలో ఇంకా మొదటి మెట్టు మీదే ఉండి పిల్లి కోతలు, కుక్క మురుగుళ్ళు మాత్రం మిమిక్రీ చేయగల మీరు సెలబ్రిటీ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నారో మా రేడియో శ్రోతలకి చెప్తారా? మా అమ్మాయి ప్రతిదానికి మెలికలు తిరిగిపోతూ నత్తిగా మాట్లాడుతుంటే ఎందుకు పనికొస్తుందా అని బాధపడేవాణ్ణి. ఇప్పుడు మ్యూజిక్ ఛానల్లో యాంకర్ అయిపోయి సెలబ్రిటీ అయిపోయిందోయ్. జబ్బేం లేదమ్మా, మీ కాలనీలో అందరూ సెలబ్రిటీలు అయిపోయి ఈయనొక్కడే ఏమీ కాకుండా కొత్తెంగాడిలా మిగిలిపోయినందుకు డిప్రెషన్లో ఉన్నారు. మొగుడిని కాల్చుకుని తినడంలో కాలనీ మొత్తం పాపులర్ అయిన లత గారిని ఇప్పుడు మా కళాకంత్రి సంస్థ సన్మానించబోతోంది. ఒకే ఒక కవిత రాసి నేను సెలబ్రిటీని అని అందరితో చెప్పుకుంటూ ఉంటాడే ఆ ఏబ్రాస్ అంకుల్ మీకోసం వచ్చాడు. కార్టూన్స్ వచ్చాయా? మళ్ళీ కలుద్దాం ఇక్కడే ఓ మంచి టాపిక్తో. బాయ్. మళ్ళీ కామెడీ.